హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అలాగే క్విక్గా తయారు చేసుకునే మామిడికాయ తురుము పులిహార అనమాట. మామిడికాయ పులిహారని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోనే హాఫ్ కేజీ రైస్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట తర్వాత ఇప్పుడు మనం ఎసన్న అయితే ఎక్కించుకుందాం. హాఫ్ కేజీ రైస్కి నేను 1.5 లీటర్ నీళ్ళు అయితే తీసుకున్నాను. నేను గంజి వంపేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఎక్కువ తీసుకున్నాను అనమాట నీళ్ళు అయితే. ఒకవేళ మీరు గంజి వంపకుండా ఉండాలనుకుంటేనే బాస్మతి కాకుండా నార్మల్ రైస్కి అయితేనేమో గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు తీసుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే 2 గ్లాసులు అయితే నీళ్ళు తీసుకోవాలన్నమాట. గంజి వంపేసుకుంటే మనకి రైస్ అనేది పలుకులు లాగా ఉంటాయి అని చెప్పేసి నేను గంజి వంపేసుకోవాలనుకుంటున్నానండి. కావాలంటే మీరు నార్మల్గానే చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఒక 6-7 వరకు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళని బాగా మరగనివ్వండి. అప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 10-15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఈ విధంగా మసాలా అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా బాస్మతి రైస్, మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 90% అయితే ఉడకనివ్వండి రైస్ని అయితే. ఒక 10-12 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకున్న రైస్ అనేది 90% ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి. చూసారు కదా, 90% అయితే ఉడికేసింది మన రైస్ అయితే. ఈ విధంగా నలిపితే మనకి రైస్ అనేది నలగాలన్నమాట. అప్పుడు మనకి 90% ఉడికేసినట్టు. ఇప్పుడు మనం గంజిని అయితే వంపేసుకుందాం. ఈ విధంగా గంజి మొత్తాన్ని కూడా వంపేసుకొని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు పెడితే స్టవ్ మీద సరిపోతుంది అనమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టండి. రైస్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా పలుకులుగుందో రైస్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే తురిమేసి పక్కన పెట్టేసుకున్న ఒక మామిడికాయని అయితే అందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తురిమేసి రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే తాలింపు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పునైతే యాడ్ చేసుకోవచ్చు.